హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పేపర్ 1 ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. పేపర్ 1 ఏ విధంగా వచ్చింది? పేపర్ అనాలిసిస్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి వచ్చాయి, స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటే మీకు గుర్తున్నాయి, ఏ క్వశ్చన్లు గుర్తున్నాయి, మీకు పేపర్ ఏ విధంగా వచ్చింది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను 2 మెంబర్స్కి కాల్ చేసి తీసుకున్న క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మీకు అందజేస్తున్నాను. వాళ్ళు చెప్పిన ప్రకారము ఇంగ్లీష్ ఈజీగా ఉంది, తెలుగు వచ్చేసి అంటే అంత అంత కష్టంగా లేదు, అంత ఈజీ లేదు, అంటే మోడరేట్గా మీడియంగా ఉందని చెప్పారు. మ్యాథ్స్లో ఎక్కువగా ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ అంటే ఘనపరిమాణాలు వైశాల్యాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి వచ్చినాయని చెప్పారు. సైకాలజీ అయితే పేపర్ 2లో ఎలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయో పేపర్ 1లో కూడా అలాంటివే వచ్చినాయి. ఎలాంటి క్వశ్చన్స్ అనేవి నేను ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ కూడా కొంచెం మోడరేట్గానే వచ్చింది. ఒక ఇంగ్లీష్ తప్ప అన్నీ కొంచెం టఫ్గానే అనిపించిందంట నేను ఫోన్ చేసిన వాళ్ళకి. డిఫికల్టీ ఆఫ్ లెవెల్ పేపర్ అనేది మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది, అందరికీ సమానంగా ఉండదు. మీరు టెన్షన్ పడకండి. జస్ట్ ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకోండి, అదే ఏరియా నుంచి మీకు క్వశ్చన్ అటు ఇటు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అనేది చూసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఎవరైనా ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే మీకు గుర్తున్న క్వశ్చన్లు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకు సైకాలజీ నుంచి పియాజ్ సిద్ధాంతం, ఎరిక్షన్ సిద్ధాంతం, వికాస నియమాలు, ఎన్సిఎఫ్ 2005, పీడబ్ల్యూడి 2016, ఆర్టీఈ 2005 ఈ 6 క్వశ్చన్స్ అనేవి పేపర్ 2లో కూడా రిపీట్ అయినాయి, ఇప్పుడు పేపర్ 1లో కూడా రిపీట్ అయినాయి. ఈరోజు ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గద్వాల్ కోట గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. విజయనగర రాజుల గురించి ఒక క్వశ్చను, 101 సరి భాజకాల సంఖ్య అడిగారు. లాభ నష్టాల నుంచి స్మాల్ ప్రాబ్లం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి, ఏజెస్ నుంచి ఒక చిన్న ప్రాబ్లం రావడం జరిగిందంట. 71 నుంచి 90 మధ్య గల ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్. జంక్ ఫుడ్లో ఎక్కువగా ఉండేవి. పల్లా దుర్గయ్య రచనలు. వసుధ అంటే అర్థం. అర్థాలు పర్యాయ పదాలు తప్పకుండా వస్తున్నాయి. పీడబ్ల్యూడి 1995, పర్షియన్ వాళ్ళు సుల్తాన్లను ఏమని పిలిచేవారు? కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి తెలుగులో టైపింగు, నేను చదివే చూసుకోండి, అది మీకు చూసి అర్థమైపోతుంది. సిఈటిపి ఫుల్ ఫామ్. స్తూపం ఘనపరిమాణం ఫైండ్ అవుట్ చేయమన్నారంట. దేశంను ప్రేమించమన్న రచయిత ఎవరు? బ్రూనర్. వాళ్ళ గుర్తున్న క్వశ్చన్స్ ఇవే. మీకు ఇంకా ఏమైనా గుర్తుంటే, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.